రైతు భరోసా నిండా అవకతవకలే అంటూ విపక్షాల విమర్శలు ఓవైపు, ప్రభుత్వం ఆదుకోవాలంటూ కోటి ఆశలతో ఉన్న రైతాంగం మరోవైపు. ఇలాంటి పరిణామాల మధ్య సీఎం రేవంత్ అధ్యక్షతన కేబినెట్ భేటీ జరుగుతుండడం ఆసక్తి రేపుతోంది. ముఖ్యంగా రైతు భరోసాపై ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారా అని యావత్ రాష్ట్రం కేబినెట్ మీటింగ్ను ఇంట్రెస్టింగ్గా వాచ్ చేస్తోంది. ఇప్పుడు దానికి సంబంధించిన బ్రేకింగ్గా చూద్దాము. తెలంగాణ కేబినెట్ భేటీ మొదలైంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గం భేటీ అయింది. రైతు భరోసాపైనే ప్రధానంగా చర్చిస్తున్నారు. రైతు భరోసా రూల్స్ పై తుది నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది. ఇప్పటికే రైతు భరోసా విధి విధానాలు ఖరారు చేసింది సబ్ కమిటీ. ఆ నివేదికను కేబినెట్ ముందు పెట్టనున్నారు సబ్ కమిటీ చైర్మన్ భట్టి విక్రమార్క. కొత్త రేషన్ కార్డుల జారీ, ఆదాయ పరిమితి పైన కూడా చర్చించబోతున్నారు. సన్నబియ్యం పంపిణీపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇందిరమ్మ ఇళ్లపైన చర్చించబోతుంది కేబినెట్. యాదగిరిగుట్ట దేవాలయానికి ప్రత్యేక బోర్డు పైన కూడా ఈ కేబినెట్లో చర్చిస్తారు. టీటీడీ తరహాలో పాలక బంగారం, ఈ బంగారంలో పెట్టుబడి పెట్టడం మంచిదేనా? అసలు ఎలా, ఎక్కడ, ఏ విధంగా పెట్టుబడి పెట్టాలో నేర్చుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఏర్పాటుకు ప్రతిపాదనలు వస్తున్నాయి. కొత్త టూరిజం పాలసీ, క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ, సాగునీటి సంఘాలపై కూడా ఇందులో చర్చించే అవకాశం ఉంది. కేబినెట్ నిర్ణయాలపై మరింత ఆసక్తి పెంచాయి మంత్రి పొంగులేటి వ్యాఖ్యలు. కేబినెట్ భేటీ తర్వాత రైతులకు అద్దిరిపోయే గుడ్ న్యూస్ ఒకటి ఉంది అంటూ ఇంట్రెస్టింగ్ కమెంట్స్ చేశారు ఆయన. ఈరోజు కేబినెట్ మీటింగ్ ఉంది. కేబినెట్ మీటింగ్ అయిన తర్వాత మళ్ళీ మీకు ముఖ్యంగా రైతన్నలకి ప్రభుత్వ పక్షాన తప్పకుండా తీపి కబురు కూడా చెప్తాను అని, రైతులకు ఇచ్చిన హామీలు కానీ, ఆడబిడ్డలకు ఇచ్చిన భరోసా కానీ, యువతకిచ్చిన ధైర్యం కానీ ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో చిత్తశుద్ధిలో చేయటానికి సిద్ధంగా ఉంది. మా ప్రతినిధి ప్రభాకర్ మరింత సమాచారంతో సిద్ధంగా ఉన్నారు. ప్రభాకర్, ఎన్ని గంటలకు స్టార్ట్ అయింది, ఎంతసేపు కొనసాగే అవకాశం ఉంది, మొత్తం కేబినెట్ అంతా అటెండ్ అయ్యిందా, ఏమిటా అదిరిపోయే గుడ్ న్యూస్? రైట్, మరికొద్దిసేపట్లోనే కేబినెట్ సమావేశం ప్రారంభం కాబోతుంది. కొద్దిసేపటి క్రితమే సీఎం సచివాలయానికి చేరుకున్నారు. ప్రధానంగా మీరు అన్నట్టుగా రైతు భరోసానే ఈ సంక్రాంతి సందర్భంగా రైతులకు ఇచ్చే బోనాంజా అని చెప్పొచ్చు. ప్రభుత్వం కూడా, సీఎం కూడా గతంలోనే దీనిపైన ప్రకటించిన నేపథ్యంలో రైతు భరోసాపై కీలకమైన నిర్ణయాన్ని కేబినెట్ తీసుకోబోతుంది. రైతు భరోసా విధి విధానాలను ఇప్పటికే కేబినెట్ సబ్ కమిటీ ఖరారు చేసిన నేపథ్యంలో దాన్ని కేబినెట్ ముందర ఉంచబోతుంది కేబినెట్ సబ్ కమిటీ. దానికి కేబినెట్ ఆమోద ముద్ర వేసిన వెంటనే దానికి ఆమోద ముద్ర వేసిన వెంటనే రైతు భరోసాకు గ్రీన్ సిగ్నల్ రాబోతుంది. సంక్రాంతి సందర్భంగా రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా నిధులు వెళ్లనున్నాయి. దీంట్లో చాలా స్పష్టంగా రైతులకు ప్రభుత్వం ఇప్పటికే చెప్తుంది, ఇప్పటికే కొన్ని సూచనలు కూడా చేసింది. ఎలాంటి షరతులు విధించడం లేదు, ఎట్లాంటి లిమిటేషన్స్ పెట్టట్లేదు. సాగు చేసే ప్రతి భూమికి కూడా రైతు భరోసాను అందిస్తామనేది ప్రభుత్వం ఇప్పటికే సూచాప్రాయంగా చెప్పింది. సో దీంట్లో భాగంగానే ఇప్పుడు 1,53,00,000 ఎకరాలు ధరణి పరంగా రిజిస్టర్ అయి ఉన్న భూమి వ్యవసాయ భూమిగా ధరణి పరంగా రిజిస్టర్ అయింది. దీంట్లో సాగు చేయని భూమి దాదాపుగా 20 నుంచి 25 లక్షల ఎకరాలు పోగా, అంటే 21,000 కోట్లు గతంలో రాళ్ళు రప్పలకు ఇచ్చారని, రాళ్ళు రప్పలు రియల్ ఎస్టేట్ వెంచర్లు క్రషర్స్కి ఇచ్చారంటూ ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా చెప్పిన నేపథ్యంలో సో వాటి కాకుండా మిగతా వాటన్నింటికీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. సో మెజార్టీ ఆఫ్ ద ఫార్మర్స్కి రైతు భరోసాకు గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లుగానే దీన్ని చెప్పొచ్చు. ఇక ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన అంశం, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హౌసింగ్ మినిస్టర్గా ఉన్నారు కాబట్టి ఈ అంశాన్ని కూడా మనం క్రైటీరియాగా చూడొచ్చు. ఇక్కడ కన్సిడరేషన్లోకి తీసుకుంటుంది ప్రభుత్వం అనేది కూడా పొంగులేటి కూడా చెప్పారు. ఎందుకంటే ఇందిరమ్మ ఇళ్లను సంక్రాంతి సందర్భంగా పూర్తి స్థాయిలో అనౌన్స్ చేయడం కానీ, లేకపోతే ఇందిరమ్మ ఇళ్ల సర్వే ఇప్పటికే పూర్తయిన నేపథ్యంలో దానికి సంబంధించిన విధి విధానాలను ఇప్పటికే ప్రభుత్వం రూపొందించిన నేపథ్యంలో సో వాటిని ఎలా అందిస్తాము, ఇంకా కొన్ని పెంచే అవకాశం కూడా ఉంది. వాటికి సంబంధించిన అంశం కూడా కేబినెట్లో డిస్కస్ చేయనున్నారు. ఇక టూరిజం పాలసీకి సంబంధించిన అంశం కూడా కేబినెట్లో డిస్కషన్ చేయనున్నారు. అట్లాగే టీటీడీ తరహాలో YTDA యాదగిరిగుట్ట టెంపుల్కి ఒక బోర్డును పెట్టాలని కేబినెట్ ఇంతకుముందే ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా దీనికి సంబంధించి యాదగిరిగుట్టలో ప్రకటించారు. సో దానికి సంబంధించి కేబినెట్ ఆమోద ముద్ర వేయనుంది. సో రేషన్ కార్డులు చాలా కీలకంగా ఉన్నాయి. ఈ ప్రభుత్వం మేనిఫెస్టోలో కూడా పెట్టింది, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది ప్రభుత్వం ఏర్పాటుకు ముందు. సో ప్రభుత్వం రాగానే తెల్ల రేషన్ కార్డులు ఇస్తామని చెప్పింది. సో 1 year అయిన నేపథ్యంలో తెల్ల రేషన్ కార్డులను అందించాలనే నేపథ్యంలో ఇప్పుడు కేబినెట్ దానికి అప్రూవల్ చేయనుంది. కొత్త రేషన్ కార్డుల విధి విధానాలను కేబినెట్ ప్రకటించనుంది. సో అందరు మినిస్టర్స్ కూడా అటెండ్ అయ్యారు. మరికొద్ది సేపట్లోనే కేబినెట్ సమావేశం కాబోతుంది.